దోమలు వాసన భరించలేని ఇది ఉన్నది. మొత్తం 3-4 కాలువట్ల నీళ్ళు వస్తాయి. ఇంట్లో బాల కట్టి అక్కడి ఇక్కడి సుభాష్ నగర్ నుంచి మొత్తం పట్టించుకుని నాదుడు లేదు. ఎంత చెప్పినా ఏం చేసినా ఈ మొన్న ఎలక్షన్ వాళ్ళంటారా వీళ్ళంటారా ఎవరి మీద చెప్పమంటావు, ఏం చెప్పమంటావు? అంత భరించలేని వాసన ఉన్నది. తినలేక తిండి ఇది లేక చేయకపోతున్నాం. బ్లీచ్ క్లోర్ చేయరు, ఏం చేయరు. కనీసం ప్లాస్టిక్లు మొత్తం ఇంట్లో దేవుడికి వేసుకున్న సామాను కూడా ఇంట్లోనే వారెత్తారు. పందులు తెచ్చి ఇంట్లోనే వారెత్తారు, కుక్కలు తెచ్చి ఇంట్లోనే వారెత్తారు. బెదిరించే నాదులు లేడు, నా సాఫ్ చేసేటోళ్ళు లేడు. ఎప్పుడైనా చెప్తే ఆ బలిదోళ్ళు ఏం చేస్తారు, తూతూ మంత్రంగా ఇంత బ్లీచింగ్ ఎత్తారు, పోతారు. కలాస్ వాసన భరించలేకపోతున్నాం. ఇక్కడ తిండి తినలేకపోతున్నాం. ఒక్కోసారి తిన్నరా ఇలా మొత్తం మళ్ళీ అదే చేపలు అన్ననే అదే చేపలు అని చెప్పి మళ్ళీ 4-5 సార్లు మేము చెప్పినాం. ఆ చేపల గురించి అది అంత చచ్చిపోతున్నాయి, మేము నీళ్లు మాకు కావాలా అని చెప్పి వాళ్ళు నీళ్ళు ఇడిస పెడతా అని చెప్పి నేను కూడా పోయి కొంచెం ఫోర్స్ చేసి నీళ్ళు ఇడిస పెట్టిన వాసన పోవాలని. పట్టించుకోవడం ఓడున్నాడని ఎంతకని చెప్తారు. గిట్టున్నది వ్యవస్థ ఇక్కడ. విన్నారా? ఆ మోర్లు కూడా తీస్తారు, అన్నీ కచరా పెట్టిపోతారు. మోర్లు అది అన్నీ అంతమంది ఉన్నది అంతే ఉంటాయి. అది వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మొత్తం? ఈ వాటర్ మొత్తం వచ్చేసి శాంతినగర్ గల్లీ అక్కడ నుంచి సుభాష్ నగర్ ఒకటి, సుభాష్ నగర్ ఇక్కడ శాంతినగర్ మొత్తం ఇళ్ళకి ఇదే కనిపిస్తలేవా చూడు. ఈ డ్రైనేజ్ మొత్తం డ్రైనేజ్ అక్కడ డ్రైనేజ్ అందులో నీళ్లు ఉన్నాయి. అట్లే ఉంటాయి. తినో ఏ పంటలకు పండింది లేదు. తినో చూడదు మోర్ల మొత్తం ప్లాస్టిక్లు వేస్టిక్లు మొత్తం ఉన్నాయి లేని. ఇప్పుడు పండుగ చేసి మరిచిపోతారు. అందులోనే మరిచిపోతారు. అదే వాసన, ఆ వాసన, ఈ వాసన అంతా ఇక.